ఈరోజు జైన్ జ్యూస్ ఫ్యాక్టరీని నేను మొత్తం కూడా సందర్శించడం జరిగింది. రెండు యాజమాన్యంతో మొత్తం కూడా డిస్కస్ చేశాము. అన్నీ కూడా పర్ఫెక్ట్ పద్ధతిలోనే జరుగుతా ఉంది. రైతు శ్రేయస్సు కోరేది తెలుగుదేశం పార్టీ. రైతుల పంటలను సమ్ టైమ్స్ తినేది పంది కుక్కలాగా తినేసి పంది కుక్కలు పంటల్ని మొత్తం కూడా చెడిపేస్తుంది. అదే విధంగా రైతు పండించిన పంటలను కూడా ఎత్తుకోవచ్చి రోడ్డు పైన వేసి తొక్కిచ్చి నాశనం చేసే ప్రభుత్వం ఏదంటే వైఎస్ఆర్ ప్రభుత్వం, వైఎస్ఆర్ శ్రేణులు. నేను గట్టిగా చెప్పాలంటే పంది కుక్కతో దాన్ని పోల్చగలను. అక్కడ ఎట్లా పంది కుక్కలు వచ్చి రైతులు పండించిన దాన్ని నాశనం చేస్తుండే, అదే విధంగా వైఎస్ఆర్ పార్టీ అనే వాళ్ళు కొంతమంది ఇక్కడ కింద పోసి దాన్ని తొక్కించడం వాళ్ళకి ఆనవాయితీగా పోయింది. పోయినసారి కూడా ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి ట్రాక్టర్ని తీసుకొచ్చి కింద పోసి కష్టపడిన రైతుల్ని చాలా ఘోరంగా అవమానించి దాన్ని తొక్కించినారు. అదే విధంగా ఇక్కడ కూడా కొంతమంది పంది కుక్కలు ఇక్కడికి వచ్చి అన్నసరిగా ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉంటే దీన్ని చూసుకొని తెలుగుదేశం పార్టీ ఊరిక ఉండదు. మేము అన్ని కూడా గమనిస్తున్నాం. నేను మీకు ఒక సవాల్ వదులుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీ టీం తిరుపతి నుంచి వచ్చే కరుణాకర్ రెడ్డి గారికి, పుత్తూరు నుంచి వచ్చే నారాయణ స్వామి గారికి, అదే విధంగా చిత్తూరు నుంచి వచ్చే విజయానంద రెడ్డి గారికి నేను ఒకే సవాల్ వదులుతున్నాను. మీకు నిజంగా దమ్ముంటే పిఎల్ఆర్ కంపెనీ పుంగనూరులో పోయి కూర్చొని ధర్నా చేయండి. ఇక్కడ మేము ఒక కిలోకి జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ 6 రూపాయలు ఇస్తాం. ఇదే మ్యాంగోస్ తోతాపూరి అక్కడ తోలుతా ఉంటే పిఎల్ఆర్ కంపెనీ అనేది ఎవరని మీకే తెలుసు. పుంగనూరులో ఎవరిదని తెలుసు. ఇది ఎవరిదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది, వాళ్ళ కొడుకు నితిన్ రెడ్డి. వీళ్ళిద్దరు ఫ్యాక్టరీ అక్కడ ఉంది. అక్కడ కూడా రైతులు తోలుకుంటున్నారు. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, దమ్ము ఉంటే ఆడపోయి ధర్నా చేయండి. ఎందుకంటే ఇక్కడ జైన్ జ్యూస్ ఫ్యాక్టరీలో మేము 6 రూపాయలు ఇస్తున్నాం ఒక కిలోకి. అక్కడ రైతుల దగ్గర నుంచి 3 రూపాయలు కొట్టేసి ఒక కిలోకి వాళ్ళు ఏం చేస్తున్నారు, 3 రూపాయలు వేస్తున్నారు. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, మీకు ఇది కనిపించలేదా? అయ్యా విజయానంద్ రెడ్డి గారు, మీకు ఇది కనిపించలేదా? అయ్యా నారాయణ స్వామి, మీ చెవులు వినపడలేదా? నారాయణ స్వామి, అమ్మ కృపాలక్ష్మి తల్లి, ఆడపోయి ధర్నా చేయమా. ఫస్ట్ ఈడ ప్రశాంతంగా పోయే ఒక కంపెనీని మంచిగా బ్రహ్మాండంగా సిస్టమేటిక్ గా పోయే దగ్గర వచ్చి ఎన్నిసార్లు మా ధర్నా చేసి రైతులకు ఇబ్బంది పెట్టిస్తారు? మీ హయాంలో ఎప్పుడైనా రైతులకి ఒక టీ తీసిచ్చుంటారా? లేదంటే ఒక భోజనం పెట్టించుంటారా? మేము ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ఎంతమంది ట్రాక్టర్లు వస్తా ఉంటే తెల్లారి బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ కూడా పెట్టిస్తున్నాం. ఇదియా మా ప్రభుత్వం అంటే? ఇది తెలుగుదేశం ప్రభుత్వం అంటే? ఇది దొంగల ప్రభుత్వం కాదు. మీరు ఎన్ని ఫ్యాక్టరీలు మూయిపించినారు? మిమ్మల్ని చూసి ఎన్ని ఫ్యాక్టరీలు ఆంధ్ర నుంచి పరిగెత్తి వెళ్ళిపోయినాయి, తెలంగాణకి వెళ్ళిపోయినాయి. అయ్యా ఉండేది ఒకే ఒక మంచి ఫ్యాక్టరీ, జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ. దాన్ని కూడా తరిమే వద్దని చెప్పేసి మిమ్మల్ని ఏం చెప్పాలో నాకు అర్థం కాల. నిజంగా మీకు బుద్ధి ఉందా? నాకు నిజంగా తెల్లా. మీకు నిజంగా బుద్ధి జ్ఞానం ఉంటే నేరుగా పోయి ఆడ పిఎల్ఆర్ కంపెనీ దగ్గర పోయి ధర్నా చేయండి. రైతులకి 3 రూపాయలు ఇచ్చేదని ఇంకొక 3 రూపాయలు వేసి ఇవ్వమని చెప్పండి. అది వదిలేసి మంచిగా జరుగుతుండే కంపెనీ వచ్చి ఇక్కడ మళ్ళా నేను చెప్తున్నాను, మీరు నిజంగా దమ్ముంటే ఎక్కడెక్కడ లెస్ దాన్ 6 రూపీస్ ఇస్తున్నారో అక్కడ పోయి ధర్నా చేయండి. మీ వైఎస్ఆర్ పార్టీ ఏంటో, మీ మగతనం ఏంటో, మీది ఏందో అంటే అక్కడ పోయి చూపించండి. రైతులకు నిజంగానే నువ్వు న్యాయం చేయాలంటే ఎక్కడ 6 రూపాయలకు తక్కువ ఇస్తున్నారో ఆడపోయి మీరు ధర్నా చేయాలని చెప్పి మీ అందరిని కోరుకుంటున్నాను. నేరుగా వెళ్ళి పుంగనూరులో అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, అయ్యా విజయానంద రెడ్డి గారు, మీ రెడ్డి గారిది అది, ఆడపోయి ధర్నా చేయబా. 3 రూపాయలు ఇస్తున్నారు బా, దాన్ని 6 రూపాయలు చేసినావంటే మేము నిజంగా నువ్వు ఏం చెప్పాలో నాకు తెలియదు. నువ్వు నిజంగా మగోడని మేము అనుకుంటాము. నువ్వు తీసిచ్చేసి ఈ 2 మీసం నేను తీయేస్తాం. ఒక మీసం కాదు, 2 మీసం తీయేస్తాం. మీరు మగోళ్ళు అయితే పిఎల్ఆర్ లో పోయి ఒక కేజీకి 6 రూపాయలు తీసేయండి, ఒక టన్నుకు 6,000 తీసేయండి. నేను ఎమ్మెల్యేగా గంగాధర నెల్లూరుగా సవాలు ఇస్తున్నాను నారాయణ స్వామికి, అదే విధంగా కరుణాకర్ రెడ్డికి, అదే విధంగా విజయానంద్ రెడ్డికి. మీరు తీసిచ్చినారంటే 6 రూపాయలు, మేము ఒక మీసం కాదు 2 మీసం తీసేసి తిరుగుతాయి.